హాయ్ అండి, బాయిల్డ్ ఎగ్స్తో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రై చేసుకుందామా. ఇక్కడ నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, మిరియాల పొడి అలాగే చికెన్ మసాలా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఎగ్స్ విరగకుండా 2 మినిట్స్ సాటే చేసుకుని పైనుంచి కొత్తిమీర చల్లుకున్నామంటే సింపుల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.